ఒక్కసారి ఊహించండి. మనకి డీటెయిల్స్ రికార్డ్ చేయబడలేదు కానీ, ఎలా ఉండుండే పాసిబిలిటీ ఉంది ఈమె యొక్క చైల్డ్‌హుడ్ అంతా కూడా. అమ్మ, నాన్న ఇద్దరు కూడా యోకెబెతు యొక్క పేరెంట్స్ వాళ్ళు ఐగుప్తులో బానిసలు కాబట్టి, ఖచ్చితంగా పొద్దున్నే లెగిసి ఈళ్ళు పనులకెళ్ళాలి. వెళ్ళి ఆ యొక్క బానిసత్వంలో ఐగుప్తీయులు వాళ్ళ మీద వాళ్ళకప్పగించిన ఆ పని వీళ్ళు ఖచ్చితంగా చేసి తీరాలి. సో, పొద్దున్నెళ్ళేవాళ్ళు పేరెంట్స్. సాయంత్రం దాకో, రాత్రి దాకో పని చేసి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత మనందరికి లాగానే వాళ్ళకి పనులుంటాయి. ఇంట్లో పనులుంటాయి. కుకింగ్ చేసుకోవటమో, క్లీన్ చేసుకోవటమో రకరకాల పనులు. అందరికీ ఉండే పనులే వాళ్ళకి కూడా ఉంటాయి. ఇలాంటి ఒక బ్రాటప్‌లో ఒకసారి ఆమె కండిషన్ ఎలాగుంది అని గనక మనం ఆలోచన చేస్తే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పేరెంట్స్ లేరు ఇంట్లో. పక్కింట్లో ఎవరుంటారు? పక్కింట్లో కూడా అలాంటి తల్లిదండ్రులు బానిసలుగా పనులు చేసుకోవడానికెళ్తే, అక్కడ కూడా వదిలేయబడినటువంటి ఆ యొక్క చిన్న పిల్లలే ఉంటారు. ఎందుకంటే వయసుకొచ్చినోళ్ళందరూ పనికెళ్ళి తీరాలి. మొహమాటమే లేదు అందులో. సో, ఇలాంటి ఒక బ్రాటప్, ఇలాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఆమె పెరిగింది. అయితే ఇక్కడ సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే, ఆ పేరెంట్స్ ఆమెకి దైవభక్తిలో పెంచారు. ఆమెకి దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో స్పృహ అనేదుంది. అవగాహన అనేది ఉంది. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన తర్వాత మోషే కాలంలోను, మోషే తర్వాత ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళకి నేర్పించాలి అనేది నెక్స్ట్ జనరేషన్‌కి. కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడాలని, గోడల మీద, ద్వారబంధాల మీద రాసుకోవాలని, ఇలాంటి మాటలన్నీ మనం చూస్తాం. సో, ఇలాంటి ఒక పరిస్థితిలో ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయానికి రండి. ఇది మనకు తెలిసిన స్టోరీనే. దానిలో నుంచి అమ్రాము, ప్రాముఖ్యంగా యోకెబెదు యొక్క క్యారెక్టర్‌ని ఆలోచన చేద్దాం. నిర్గమకాండము మొదటి అధ్యాయము చివరి వచనానికొచ్చేసరికి పరిస్థితి ఎలాగుంది అంటే, ఎలాగైతే మనకి దేశంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది. డిపార్ట్మెంటోళ్ళు రాజుగారికి ఫరోకి చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీళ్ళు లేకపోతే ఈ హెబ్రీలు వీళ్ళేమయ్యారంటే బాగా పెరిగిపోయారు. సంఖ్య మన పనైపోతది అనే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు రాజు ఒక ఆజ్ఞ పాస్ చేశాడు. ఈ హెబ్రీ స్త్రీలకి ఎవరికైనా సరే ఒకవేళ మగపిల్లలు పుడితే చంపేయండి. ఇంకా అక్కడి నుంచి జనరల్ పుట్టినట్లయితే బ్రతకనివ్వండి అని ఒక ఆజ్ఞ పాస్ చేశాడు. మంత్రసానులకు కూడా, కాన్పులు చేసే వాళ్ళకి కూడా మగబిడ్డ అయితే చంపేయండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మొదటి అధ్యాయము చివరి వచనం చూడండి. చివరి లైన్ చూసేయండి చాలు. తన జనులందరికీ ఆజ్ఞాపించెను. అందరికీ ఆజ్ఞాపించాడు. సో, ఐగుప్తీయులు సాధారణ ప్రజలు కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫోకస్డ్‌గా ఉన్నారు. ఏ హెబ్రీ స్త్రీ గర్భం దాలుస్తా ఉంది? ఇప్పుడు ఏ మంత్? డెలివరీకి ఎంత టైం ఉంది? డెలివరీ అయ్యిందా? అయితే ఏ బిడ్డ? చంపేద్దాం మగబిడ్డ అయితే. ఇలాగ వాళ్ళు ఎంతో ఫోకస్డ్‌గా చేస్తున్నటువంటి పరిస్థితి. మనము బిడ్డ పుట్టిన తర్వాత 3 నెలలు దాచారు అనే దాని మీద ఎక్కువ మాట్లాడతాం. ఫోకస్ అంతా అక్కడికెళ్తది. ఈ 9 నెలల క్యారియర్‌ని ఎలా దాచిపెట్టారో. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా అయిపోయింది అని తెలిస్తే వీళ్ళొచ్చి అఫీషియల్స్ చెక్ చేయాలిగా. బహుశా ఆ విషయాన్ని కూడా దాచారేమో. సో, 9 + 3 12 మంత్స్, ఆల్మోస్ట్ 1 ఇయర్
ఒక ఇష్యూని హైడ్ చేయటము, దాచిపెట్టటము. సాధారణంగా అయితే ఈ దినాల్లో అయితే ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, అట్లాగా ఇట్లాగా ఏంటంటే చెప్తున్నారు. కానీ ఈమె వెళ్ళినటువంటి సిట్యుయేషన్‌ని మనం గమనిస్తే గర్భం ధరించింది హ్యాపీ. కానీ ఆ టైంలో వాస్తవంగా అయితే ఈమె కండిషన్ ఎలాగుందనంటే కన్సీవ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి భయం. ఎందుకు? లోపల ఆడబిడ్డ ఉందో, మగబిడ్డ ఉందో తెలీదు ఈరోజు. కాబట్టి ఒకవేళ మగబిడ్డ అయ్యుంటే ఈ ఆజ్ఞ ఆల్రెడీ ఉంది కాబట్టి నా బిడ్డ పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఫియర్ ఉండాలి. కానీ ఫియర్ ఉండాల్సిన ప్లేస్‌లో ఆమె దగ్గర మనకు కనబడేటువంటి ఒక నేర్చుకోదగినటువంటి లెసన్ ఏంటంటే కరేజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్. ఫియర్ ఉండాల్సిన దగ్గర ఏం చూపించింది ఈ తల్లి అంటే కరేజ్, ధైర్యం. ఆ యొక్క క్యారెక్టర్‌లో మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సింది యోకెబెత్ వాస్ కరేజియస్. ఆమె చేసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి అని గనక చూస్తే ఫెయితా, ఫియరా? ఈ రెండిట్లో నేను ఏం చేసుకోవాలి? ఐ విల్ చూస్ ఫెయిత్, నాట్ ఫియర్. అందుకనే బైబిల్‌లో మనం ఈ మాట చూస్తాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనే మాటని. వచ్చింది ధైర్యం అనంటే షీ చూస్ ఫెయిత్, నాట్ ఫియర్. అది కూడా ఏదో ఒక టైంకి, ఒక పర్టిక్యులర్ డేకి, ఒక పర్టిక్యులర్ పూటకి, ఒక పర్టిక్యులర్ గంటకి కాదు. ఏ విధంగా ఈమె ఈ యొక్క విశ్వాసాన్ని లేకపోతే దేవుని యందు ఈ యొక్క ట్రస్ట్‌ని అంటే జోకెబెద్ ట్రస్టెడ్ గాడ్ ఈచ్ డే. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఒక వారం, ప్రతిరోజు, ఈచ్ డే. సో ఇలాంటి ఒక కష్టము, ఇలాంటి ఒక శ్రమ ఒక వ్యక్తి జీవితంలో వచ్చి అవి మనకి చేసి పెట్టేది ఏంటి అనంటే ప్రతిరోజు ప్రభు మీద ఆధారపడటం నేర్పిస్తుంది. మంచిదే, అన్నీ బాగుంటే అప్పుడప్పుడు ఆధారపడతామేమో. నేను ఈ సర్జరీ యొక్క ఫేజ్ గుండా లాస్ట్ 6 months నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఒకప్పుడు పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నా షర్ట్ తీయాలన్నా, పడుకోవాలన్నా, లెగ్గాలన్నా, వాష్‌రూమ్‌కి వెళ్ళాలన్నా, ఒక థింగ్‌ని కదిలించాలన్నా ప్రతి చిన్నదానికి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. పర్టిక్యులర్‌గా ఒక విషయం బాగా ప్రభు నేర్పించింది ఏంటంటే ఆయన మీద ఆధారపడటం. ప్రతి చిన్నదానికి ఇక వేరే ఆప్షన్ లేదు. ఇలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఆమె జీవితంలో నేర్చుకోదగిన ఒక లైఫ్ లెసన్ ఏంటంటే షీ ట్రస్టెడ్ గాడ్ ఈచ్ డే. ప్రతిరోజు ప్రభువుని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రతిరోజు రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా హై ఉంది కాబట్టి దేవుణ్ణి నమ్మటం కూడా అట్లాగే తయారైంది. సో అంతేకాదు యాకోబులో మనకు కనబడేటువంటి మరొక లెసన్ ఏంటంటే అధ్యాయం మనకు తెలిసిందే కాబట్టి 22వ అధ్యాయం వైపు చూస్తూ ఉండండి. ఈ స్టోరీ మనకు తెలిసిందే. సో బిడ్డని 3 నెలలు వాళ్ళు దాచిపెట్టారు. 3 నెలల తర్వాత ఇక దాచలేక ఇప్పుడు ఈ 3 నెలల గురించి ఆలోచిద్దాం. ఈ 3 నెలల్లో 3 నెలలకి వెళ్లే ముందు అసలు డెలివరీ గురించి ఆలోచిద్దాం. డెలివరీ టైంలో స్ట్రెస్ గుండా వెళ్ళింది. ఆ స్ట్రెస్ అంతా కూడా తట్టుకుంది, ఓర్చుకుంది, నిలబడింది. ఇప్పుడు డెలివరీ ఎవరు చేశారు? లేకపోతే వీళ్ళే జరిగించేసుకున్నారా? ఎలా జరిగింది మనకు తెలియదు. ఇప్పుడు చిన్న బేబీ ఉన్న దగ్గర బేబీ క్రై వినబడకుండా ఉండటం అనేది
ఇది బేబీ క్రై వినబడితే 3 నెలలు దాచిపెట్టారు. బేబీ క్రై వినబడితే ఏం జరిగింది? దేవుడు ఒకవేళ ఈ ఐగుప్తు అఫీషియల్స్ ఎవరు ఆ ఇంటి పక్క నియంత్రించాడా? మనకు క్లారిటీ లేదు బైబిల్‌లో. బైబిల్ సైలెంట్‌గా ఉన్న దగ్గర మనం సైలెంట్‌గా ఉండటం ఎప్పుడైనా మంచిది. అనవసరమైన అర్థాలు చెప్తే అవన్నీ అపార్థాలవుతాయి. ఇప్పుడు ఈమె చిన్న బిడ్డనేసుకొని ఆ బిడ్డ యొక్క బాగోగులు చూసుకోవాలి. ఇంట్లో ఉన్నది ఎంతమంది? అమ్రామ్ ఉన్నాడు. అప్పటికే 2 పిల్లలున్నారు. మిర్యామ్ ఉంది. అహరోన్ ఉన్నాడు. అహరోన్‌కి ఇయర్స్ 3 సంవత్సరాలు పెద్దోడు మోషే కంటే. అది మనకి బైబిల్‌లో రికార్డెడ్‌గా ఉంది. కానీ వీళ్ళిద్దరికీ అహరోను కంటే ఈమె ఎంత పెద్దది అంటే తెలీదు. బహుశా 12 ఇయర్స్ అనేది ఒక అభిప్రాయం మిర్యామ్ గురించి. టీనేజ్‌లో ఉన్న ఒక చిన్నది. సో, అహరోను గూడా 3 సంవత్సరాలు పెద్దోడే గాబట్టి 3 సంవత్సరాలు గూడా పిల్లోడే. అతను గూడా ఇంట్లో పడుకుంటాడు. అంతకు మించి ఏం జేస్తాడు? మోషే. ఈమేమో పిల్లల్ని జూసుకోవాలి. సో, మిగిలింది ఇద్దరు. అమ్రాము, మిర్యాము. సో, వీళ్ళిద్దరూ షిఫ్ట్‌లేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటికి సెక్యూరిటీ గార్డ్స్ పనులు జేశారేమో ఒకవేళ. ఎవరన్నా అటువైపుగా వస్తుంటే, ఇదిగో వాడొస్తున్నాడు అనగానే గబుక్కున ఆ బిడ్డని దాచిపెట్టటము, లేకపోతే క్రై రాకుండా చూసుకోవటము. ఏం జేశారో, ఎలా ప్రయాసపడ్డారో. నేననుకుంటాను అమరా మళ్ళీ ఈ నైట్ షిఫ్ట్‌లన్నీ మిరియామ్ జేసిందేమో అనుకుంటాను. మిరియామ్ క్యారెక్టర్ వండర్‌ఫుల్ క్యారెక్టర్. సో, మొత్తానికి కాపాడుకున్నారు. 3 నెలలు దాచిపెట్టారు. చేయగలిగినవన్నీ చేశారు. 3 నెలల తర్వాత ఇక కంట్రోల్ చేయలేని పరిస్థితి. యూజువల్‌గా బేబీస్‌ని పెంచినోళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఏం లేదు తడిస్తే ఏడుస్తారు. చేంజ్ చేయమని. కడుపు నొప్పొస్తే ఏడుస్తారు. ఇంతకు మించి ఏమి ఉండవు ఇన్‌ఫాంట్స్‌కి. వయసు పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ వేరే వస్తాయి గానీ, బేసికల్లీ ఉండేది ఇవే. కాబట్టి ఎక్కువ సమయం నిద్రపోతారు 6 మంత్స్. సో, అది ఒక అడ్వాంటేజ్ వీళ్ళకి. మొత్తానికి కంట్రోల్ చేసుకున్నారు. 3 నెలలు దాచిపెట్టారు. తర్వాత ఇక వాళ్ళ వల్ల కాట్ల. వాళ్ళేం చేశారంట, ఒక జమ్ము పెట్టి ఆ జమ్ము పట్టికి జిగటమన్నుని, బంకమట్టిని, ఆ యొక్క కీలుని పూసి 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం ఇది. అందులో పెట్టి ఈ బిడ్డని వదిలేశారు. సో, అక్కడ యాకోబెతు యొక్క క్యారెక్టర్‌లో మనం నేర్చుకోగలిగినటువంటి మరొక ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అనంటే విజ్డమ్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. జ్ఞానం కలిగిన స్త్రీగాను, ఎక్కడ ఏం చేయగలిగిన స్త్రీగాను కనబడతా ఉంది. స్ట్రాటజిక్‌గా ఉంది ఆమె ప్లానింగ్. ఏం చేయాలి? ఇప్పుడు బిడ్డని పక్కన బయట పెట్టాలి అనుకున్నప్పుడు వేరే వేరే ఆప్షన్స్ ఎందుకు ఎంచుకోలేదు? వై ఓన్లీ ఇన్ వాటర్? ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఆమె దగ్గర ఉంది. ఈ పక్కా ప్రణాళిక ఎక్కడి నుంచి వచ్చిందంటే షీ హాడ్ ఎ వెరీ గుడ్ విజ్డమ్. జ్ఞానము. మనందరికీ ఇంటిని కట్టుకుంటది. జ్ఞానం లేని స్త్రీ ఇంటిని కూలదోసుకుంటది, పాడు చేసుకుంటది. ఈ జ్ఞానం కలిగినటువంటి ఈ స్త్రీ ఏం చేసింది అనంటే చక్కగా ఒక జమ్ము పెట్టి చేసింది, కీలు పూసింది దానిని. దానిలో బిడ్డను పెట్టింది. ఆ బిడ్డని ఆ నైల్ నదిలో ఎటైతే ఫ్లో అవుతుందో అటువైపు వదిలిపెట్టి వెనకాల అక్కను కూడా పంపించింది. ఏమవుతుందో గమనించు అని. ఇదంతా కూడా స్ట్రాటజిక్ ప్లానింగ్. ఆమె జ్ఞానం కలిగినదిగా అక్కడ మనం గమనించొచ్చు.
ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మిర్యాము 12 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు కూడా మరీ పెద్దోళ్ళేం కాదు కదా! ఆ ఏజ్‌లో అమ్మ చెప్పిన ఆ పనిని జాగ్రత్తగా యూజువల్‌గా పిల్లలు ఏదన్నా కనపడంగానే డీవియేట్ అయిపోతారు. ఏదన్నా టాయ్ కనపడితేనో, ఇంకో పిల్లోడు కనపడితేనో, ఇంకేదో వాళ్ళ కళ్ళకి ఎగురుతున్న గాలిపటమో, బెలూనో, ఇంకేదో సమ్ ఎక్స్ కనపడంగానే వాళ్ళు ఆ పనిలో అయిపోతారు. కానీ ఆ పిల్లోడు ఎనకాలే ఎక్కడ డీవియేట్ అవ్వకుండా అమ్మ అప్పజెప్పిన పనిని చేసుకుంటూ వెనకాలే వెళ్ళటంలో అప్పటికే ఆమె పేరెంటింగ్‌లో ఎలాంటి ఒక మదర్‌గా కనబడుతుంది అనంటే నర్చరింగ్ అండ్ ఇన్‌ఫ్లూయన్స్ యాస్ ఎ మదర్. వాళ్ళని పెంచి పోషించడంలో కావచ్చు, వాళ్ళని ఇన్‌ఫ్లూయన్స్ చేయటంలో కావచ్చు ఒక తల్లిగా. అమ్మ చెప్పింది నేను చెయ్యాలి అని డీవియేట్ అవ్వకుండా మిరియాము వెంబడించటం అనే దానిలో కూడా యాకోబు యొక్క పాత్ర చాలా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ విశ్వాస వీరుల లిస్ట్‌లో ఈ యొక్క పేరెంట్స్ వచ్చారు. 11:23 చూడండి. చదవండి ఒకళ్ళు. 11:23. ఎంతసేపు చేస్తారు టఫామని చదవటానికి? మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైయుండుట చూచి భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. అక్కడ మనకు కనబడే మరొక విషయము ఏంటి అనంటే, ఇక్కడ మనం నిర్గమాకాండం 2:2లో కూడా చూసేదదే. వాడు సుందరుడై ఉండుట చూచి, అక్కడ సుందరుడై ఉండుట చూచి అని చదువుతున్నాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ స్టెఫను మాట్లాడుతున్న టైంలో దివ్య సుందరుడు అని ఇంకొక మాట యాడ్ చేస్తాడు. దివ్య సుందరుడు అని. సో రకరకాల ట్రాన్స్‌లేషన్స్‌లో వేరు వేరు మాటలు వాడారు. ప్రాపర్ చైల్డ్ అని, గాడ్లీ చైల్డ్ అని, నాట్ ఆర్డినరీ అని, అన్‌యూజువల్ చైల్డ్ అని, స్పెషల్ చైల్డ్ అని. అనేక డిఫరెంట్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌లో ఈ పదాలన్నీ వాడారు. ప్రెషస్ అని ఒక ట్రాన్స్‌లేషన్‌లో వాడాడు. డిఫరెంట్ అని ఇంకొక మాట వాడాడు. అయితే ఈ అపోస్తలుల కార్యాలు 7:20లో ఒక ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో చక్కగా ఉంది. నో ఆర్డినరీ చైల్డ్. నాట్ ఆర్డినరీ. వీళ్ళు ఏం చూసారంట, వీళ్ళ విశ్వాసపు నేత్రాలు ఎలాగా వాళ్ళకి ఆ బేబీ కనబడ్డారంటే, వీడు ఆర్డినరీ కాదు. వీడు స్పెషల్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్. ఈరోజు స్పెషల్ చైల్డ్ అంటే అది ఎలా మారిపోయింది అనంటే, వాడికి ఏదన్నా సమస్య ఉంటే వాడిని స్పెషల్ చైల్డ్ అంటున్నారు. లేకపోతే ఏదన్నా ఒక డిజబిలిటీ ఉంటే, నిన్న ఒకళ్ళని కలిస్తే ఆ బ్రదర్ వాళ్ళ బాబుకి ఆటిజం ఉంది. అలాంటి వాళ్ళని స్పెషల్ చైల్డ్ అంటున్నారు. ఏదన్నా సమస్య ఉంటే కాదు. అసలు ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్. అది మనం మర్చిపోకూడదు. సో ఈమెలో ఉన్నటువంటి ఒక విశ్వాసం అనేది ముందు ఆలోచించి తర్వాత విశ్వాసం దగ్గరికి వెళ్దాం. ఆమె దృష్టి, ఆమె విశ్వాసంలో నుంచి ఆ విశ్వాసపు నేత్రాలతో ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ స్పెషల్ చైల్డ్ అని చూస్తా ఉంది. అప్పటికే 2 ఉన్నారు. వీడు 3వ. వీడిని చూసినప్పుడు దిస్ చైల్డ్ ఆల్సో ఎ స్పెషల్ చైల్డ్. సో ఆమెకి ఒక విశ్వాసంలో నుంచి ఏమొస్తుంది అని అంటే, ఇందాక మనం విజన్ గురించి ప్రార్థన
చేసాం. అది విశ్వాసంలో నుంచి వస్తది. వేర్ దేర్ ఇస్ నో విజన్, వేర్ దేర్ ఇస్ నో ఫెయిత్, దేర్ ఇస్ నో విజన్. దర్శనము ప్రత్యేకమైనది. అందుకనే ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉన్న చూడండి, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే అవర్ విజన్, అవర్ మిషన్ అనే 2 మాటలు రాస్తారు. మా దర్శనం ఇది, మా మిషన్ ఇది, మేము చేసే పని. సియోను సహవాసానికి కూడా ఒక విజన్ ఉంది, ఒక మిషన్ ఉంది. ఏంటది? మనకున్న విజన్ ఏంటి? ఇవాంజలిజం అండ్ మిషన్స్. ఇది మన విజన్. అందుకే ఈ యొక్క కరపత్రికలు కావచ్చు, ఈ లిటరేచర్ మినిస్ట్రీ కావచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న సేవకుల్ని జిల్లాల వారీగా గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయటం కావచ్చు, లేకపోతే వై వీఆర్ ఎగ్జిస్ట్ ఇన్ సౌత్ ఇండియా అంటే ఇక్కడ మనం ఉండి స్థానిక సంఘాల ద్వారా కొంతమందిని ప్రభువులకు నడిపించి వాళ్ళని స్ట్రెంథన్ చేసి ఇక్కడ నుంచి మిషనరీస్ గారికి పంపించడం కావచ్చు. దిస్ ఈజ్ అవర్ విజన్ అండ్ అవర్ మిషన్. ఎలాగొస్తుంది విజన్ మిషన్ అనేది? అది ఇంపార్టెంట్. విశ్వాసం. సో విశ్వాసంలో నుంచి ఆమెకు ఒక దర్శనం, ఆమెకు ఒక విజన్ ఉంది. ఏంటి అని అంటే, దిస్ చైల్డ్ ఈజ్ నాట్ ఆర్డినరీ. రెండవదిగా ఆమె విశ్వాసంలో నుంచి బయటకు వచ్చిన మరొక క్వాలిటీ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే ప్రాణాలకు తెగించారు వీళ్ళు. బయట పడిందా విషయం? ఇంతకు ముందైతే పుట్టిన బిడ్డనొక్కల్ని చంపుతారు. ఇప్పుడు చేసినటువంటి పనికి బిడ్డతో పాటు ఆ ఇంట్లో ఉన్న అందరినీ చంపేస్తారు. మిగతా 2 బిడ్డల్ని చంపేయచ్చు, పేరెంట్స్ గా వీళ్ళిద్దరిని చంపేయచ్చు. ఇప్పుడు 5 ప్రాణాలు రిస్కులో ఉన్నాయి. ఒకటి ప్రాణం కాపాడడానికి మిగతా 4 తెగించారు ఒక రకంగా. సో అక్కడ పోరాటం లేకపోతే సాహసం అనేది కనిపిస్తా ఉంది. విశ్వాసానికి దర్శనం ఉంటది, విశ్వాసానికి తెగువ, సాహసం అనేది ఉంటది, విశ్వాసానికి శౌర్యం అనేది కూడా ఉంటది. అంటే విశ్వాసం ఏమంటది అని అంటే, ఏ ఇష్యూ అయినా సరే అది పరిష్కరించదగినదే అంటది విశ్వాసం. విశ్వాసం లేనప్పుడు ఇంపాసిబుల్ కదా అంటాం. విశ్వాసం ఉన్న దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి. సో విశ్వాసము ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఏ సమస్య అయినా సరే అది పరిష్కరించదగినదే అనే వైపుగా విశ్వాసం చూస్తుంది. అందుకే మనం 29వ అధ్యాయం సామెతల్లో 29, 25లో మనం ఈ మాట చూస్తాం. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. భయపడితే అది ఉరి, ఆ భయమే ఉరిలాగా తయారవుతుంది. కానీ సురక్షితంగా ఉంటాడు ఈవెన్ ఎలాంటి పరిస్థితుల మధ్యలోనైనా సరే. సో విశ్వాసానికంటూ ఒక దర్శనం ఉంది, విశ్వాసానికంటూ ఒక తెగువ, ఒక తెగింపు లేదా సాహసం ఉంది, విశ్వాసానికంటూ ఇది పరిష్కరించదగినదే అనేటువంటి ఒక ఇది ఉంది. విశ్వాసానికి ఏముంటది అని అంటే, అల్టిమేట్ గా విశ్వాసానికి విజయం ఉంటది. విశ్వాసానికి విజయం ఉంటది. మోషే 3 స్త్రీల నీడలో పెరిగాడు. 2 అక్క, 3 ఫరో కుమార్తె. అమ్మ బానిస, అక్క బానిస కుమార్తె, ఆమెమో రాణి, రాజుగారి కుమార్తె. ఈ 3 నీడలో ఒక నాయకుడు పెరిగాడు. సో ఇక్కడ మనకు కనబడేది ఏంటి అని అంటే, గాడ్స్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఇక విశ్వాసం అని అంటే చేతులు ముడుచుకుని ఒక మూల కూర్చొని నేను ప్రార్థన చేస్తాను, నేనేం చేయను అని అనేది కాదు. క్రియలు ఉంటాయి. మన రాహాబు లైఫ్ లో కూడా గుర్తు చేసుకున్నాం, విశ్వాసానికి క్రియలు ఉంటాయి. ఏమేం క్రియలు కనపరిచారు వీళ్ళు? బిడ్డను దాచిపెట్టడం కావచ్చు, 3 నెలలు ఆ పెట్టె తయారు చేయటం కావచ్చు, నీటిలో వదిలిపెట్టడం కావచ్చు, వెనకాల మిరియాముని పంపటం కావచ్చు. వీళ్ళు చేయగలిగినవన్నీ
హ్యూమన్లీగా వాళ్ళు ఏమి చేయగలరో అవన్నీ చేశారు. ఇంకొకటి వాళ్ళు చేసింది ఏంటంటే ఫిజికల్ గా చేయగలిగిన కొన్ని చేశారు, నమ్మకం ఉంచారు. మిగతాది సో మనము కూడా విశ్వాసం ఉంటే పని చేస్తాం, మిగతాది మన పని మనం చేస్తాం, మిగతాది ప్రభువుకి అప్పగిస్తాం. ఇప్పుడు దేవుడు కూడా ఎలా కలగజేసుకున్నాడంటే కరెక్ట్ గా ఎక్కడైతే ఈమె స్నానానికి పోయిందో ఆ టైంకి ఎందుకు వచ్చింది ఫరో కుమార్తె అక్కడికి? ఆ ముందే ఈ యొక్క జమ్ము పెట్ట కొట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఈమె అప్పుడే అక్కడికి ఎందుకు వచ్చింది? అక్కడ మనం చదువుతాము, ఆ బేబీ క్రై వినిందంట, పెట్టలోంచి బయటికి తీసింది. ఆమె తన నోటితోనే చెప్తుంది. ఏమనంటది? 7వ వచనంలో 2వ అధ్యాయంలో హెబ్రీ స్త్రీలలో 6వ వచనంలో ఏం చెప్పింది? వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు. అర్థమైపోయింది ఈమెకి. ఏం చేయొచ్చు? హెబ్రీ స్త్రీ పిల్లల్లో ఒక పిల్లోడు కానీ ఆల్రెడీ రాజాజ్ఞ ఉంది. ఆ ఎత్తుకున్న బిడ్డని ఆ నైల్లో ఇసిరేయచ్చు. కానీ వాడు ఏడుస్తూ ఉంటే ఏం కలిగిందంట? అక్కడ ఒక మాట రాయబడింది, చూచి వాని యందు కనికరించి. ఈమె కనికరం వచ్చిందంట. ఈమెకి కనికరం వచ్చిందంట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. God used baby's tears to control the heart of a powerful princess. చాలా శక్తిగా ఈ పవర్ఫుల్ ప్రిన్సెస్ యొక్క హృదయాన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ఒక చిన్న బిడ్డ యొక్క ఏడుపును వాడుకున్నాడు. ఒకవేళ అక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేయాలంటే, God used baby's tears and God used Miriam's words. మిరియాం అక్కడ మాట్లాడిన మాటలు, ఈ పిల్లోడు యొక్క క్రై, ఈ రెండింటినీ వాడుకున్నాడు దేవుడు. ఆమె హార్ట్ ని దేవుడు కంట్రోల్ చేశాడు. బైబిల్లో ఎప్పుడైనా ఒక మైటీ వర్క్ ని, ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ఆయన చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? వారన్ వెల్స్బీ దీని గురించి చక్కగా రాశాడు. When God wants to accomplish a mighty work, he often starts by sending a baby. ఆయన ఏదైనా ఒక పెద్ద పనిని ప్రారంభించడానికి ముందు ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ ఒక బేబీని పంపిస్తాడు ప్రతిసారి. ఇస్సాకు, అదే అబ్రహాంకి ఏదైతే చెప్పాడో ఆ ఫుల్ఫిల్మెంట్ లో భాగంగా ఇస్సాకుని దేవుడి తనం ఎక్కడి నుంచి? ఆకాశ నక్షత్రాలు, భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడటం ఎట్లా జరుగుతుంది? పాసిబుల్లే కాదు అసలు. తర్వాత యోసేపు అనేవాడిని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ యోసేపు ద్వారా వీళ్ళందరూ అక్కడ కరువులో బ్రతికారు. శామ్యూయేల్ ఒక పిల్లోడిని ఇచ్చాడు. ఆ పిల్లోడి ద్వారానే అసలు యెహోవా మాటే దొరకనటువంటి దినాలలో ఒక బిడ్డని పంపించి ఆ బిడ్డ ద్వారా ఆయన మాట్లాడి, ఆ బిడ్డతో మాట్లాడి, ఆ బిడ్డ ద్వారా మాట్లాడి ఆయన డీల్ చేశాడు. న్యూ టెస్టిమెంట్కి వస్తే యేసు ప్రభు కంటే ముందు జాన్ ద బాప్టిజం ఇచ్చి యోహాను ముందు వరుసలో వచ్చి మార్గాన్ని సరళం చేసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అన్నిటికంటే శ్రేష్టమైన యేసయ్య ఒక బేబీగా జన్మించటం, సర్వ మానవాళికి రక్షణ ఇవ్వటం కోసం. ఈ స్టోరీస్ అన్ని మనకి ఏం చూపిస్తా ఉన్నాయి? దేవుడు ఎప్పుడైనా ఒక మైటీ వర్క్ ని చేయాలనుకున్నప్పుడు ఆయన ఫస్ట్ ఒక చిన్న ఉద్దేశాలని అకాంప్లిష్ చేసుకున్నాడు. వీడే ఉందిలే, బుడ్డోడు, చిన్నోడు. నో, అట్లా చూడొద్దు. We don't know why God gave that small child to us. ఆయనకి చాలా పెద్ద ప్రణాళికలు ఉంటాయి. దేవుడు ఐగుప్తు మీద, ఇది కూడా వారన్ వెల్స్బీ రాస్తాడు, ఏ బేబీస్ టీయర్స్ వర్ గాడ్స్ ఫస్ట్ వెపన్ ఇన్ హిస్ వార్ అగైన్స్ట్ ఈజిప్ట్. ఆయుధము ఏంటి అంటే ఒక పిల్లోడి ఏడుపు అంటాడు. ఆ పిల్లోడి ఏడుపు అనేటువంటి ఆ ఆయుధాన్ని దేవుడు ఐగుప్తు మీద ఫస్ట్ వాడాడు. దాన్ని వాడాడు. ఈమె హృదయం కరిగిపోయింది.
ఇప్పుడు అక్కడే ఆ యూనివర్సిటీస్‌లోనే చదివాడు. పెద్దవాడైపోయాడు. ఇప్పుడు ఆ పెద్దవాడైనటువంటి అతన్నే వాడుకొని దేవుడు ఐగుప్తులో అద్భుతాలు చేసి అదే వ్యక్తి ద్వారా వాళ్ళని బానిసత్వంలో నుంచి బయటకి తీసుకొచ్చాడు. దేవుడు ఐగుప్తుకి వ్యతిరేకంగా చిన్న పిల్లోడి టియర్స్. సరే. సో, ఈ యోకెబెద్ దగ్గర మనం నేర్చుకునే మరొక చక్కని విషయం ఏంటంటే, ఆమె అప్పటికే ఒక గాడ్లీ మదర్‌గా కనబడతా ఉంది. అప్పటికే ఆ యొక్క 12 ఇయర్స్ ఆర్ 13 ఇయర్స్ ఉన్నటువంటి ఈ చిన్న బిడ్డకి ఎన్ని విషయాల్ని అప్పటికే భక్తి నేర్పించింది అనంటే, ఫరో కుమార్తెను ఆడగలిగినంత ఎలా ప్రిపేర్ చేసిందో ఈ తల్లి. సాధారణంగా మనము పేరెంటింగ్‌లో సక్సెస్ అయ్యామనేది ఎప్పుడు తెలుస్తది? ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, స్కూలింగ్‌లో ఉన్నప్పుడు తెలీదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వింటా ఉంటారు. వినకపోతే మనం ఏస్తా ఉంటాం. ఇదేదో పెద్ద గొప్ప పేరెంటింగ్ అనుకుంటే పొరపాటు. పేరెంటింగ్‌లో లేకపోతే మనం పిల్లల్ని ప్రాపర్‌గా పెంచామని ఎప్పుడు తెలుస్తదనంటే, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అడల్ట్‌హుడ్‌లోకొస్తారో, వాళ్ళంతట వాళ్ళు నిర్ణయాలు చేసుకునే స్థాయికొస్తారో, వెన్ దే మేక్ రైట్ మోరల్ డెసిషన్స్ అప్పుడు బయటపడుతది మన పేరెంటింగ్ సరిగ్గా జరిగిందా లేదా. వాళ్ళు ఎదిగినప్పుడు నైతికంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నప్పుడు వెన్ దే మేక్ రైట్ మోరల్ డెసిషన్స్ అక్కడ కనబడుతది మన పేరెంటింగ్ ఏంటి అనేది. ఈ భక్తుడు ఆయన అంటాడు, ది ఫెయిత్ ఆఫ్ ఎ గాడ్లీ మదర్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫోర్స్ టుడే అని అంటాడు. ఒక దైవికమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి తల్లి ఉన్నటువంటి అన్ని శక్తుల్లో కూడా మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫోర్స్ ఈరోజు అంటాడు. దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు పిల్లల మీద అతి శక్తివంతమైన ప్రభావం చూపుతారు. గాడ్లీ పేరెంట్స్‌ని ధన్యకరమైనటువంటి విషయం అది. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. బైబిల్‌లో భయంకరమైన చండాలమైన రాజుల్లో ఒకడున్నాడు. అలాంటోడికి కొడుకు హిజ్కియా. ఇలాంటి రాజుకి ఇలాంటి కొడుకా? అక్కడ మెయిన్ పాత్ర పోషించింది ఎవరు అనంటే అబియా, హిజ్కియా తల్లి. ఇక్కడ మోషే తల్లి. లేకపోతే బైబిల్‌కి బయట ఆలోచిస్తే అగస్టిన్ యొక్క తల్లి, సెయింట్ అగస్టిన్ యొక్క మదర్. తాగుబోతు తిరుగు చనిపోయి ప్రభు దగ్గరికెళ్ళిపోయింది. కొడుకు రక్షణని చూడలా. కానీ సాక్ష్యం ఇచ్చాడు. నా తల్లి కన్నీటంలో నేను దేవుని దగ్గరికి కొట్టుకొచ్చానని. వీళ్ళు హెబ్రీ బానిసలే. అయినా సరే వాళ్ళు పిల్లల్ని పెంచి ప్రభువుకి, ప్రపంచానికి ఇచ్చారు. ఈ ఫ్యామిలీలో నుంచి ఒక ప్రధాన యాజకుడొచ్చాడు. దేవునికి ఒక ప్రవక్త్రి వచ్చింది. ఒక సేవకుడు, ఒక ప్రవక్త ఇంకా మాట్లాడితే దేవునికి ఫ్రెండ్ అని పిలిచాడు. స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను నేను మోషేతో అన్నాడు. ఫ్రెండ్ అన్నాడు. ముగ్గురు కూడా ఇట్లాంటి వాళ్ళ ఆ ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలు దేవుని కొరకు వాడబడటం, దేవుని కొరకు ఉపయోగపడటం. ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క ఆశ ఎలాగైపోయింది అనంటే మా వాళ్ళు బాగా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, సాధించుకోండి తప్పేం కాదు. ఉద్యోగాలు చేసుకోండి పాపమేం కాదు. అందరూ ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వచ్చేయాలని కాదు. కానీ అవన్నీ కూడా పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ 50% అది చేసుకున్నా సరే ఏదో ఒక స్థాయిలో వాళ్ళు ప్రభు పనిలో ప్రభు కొరకు ఉపయోగపడటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా గాకుండా కేవలము సండే కమర్స్ అండ్ గోయర్స్‌గా ఉండి వారమంతా వేరే విషయాల్లో తలమునకలైపోతుంటే ఉపయోగం ఏముంది? ఐ డోంట్ నో ఈ మాట కానీ అది చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఒక విషయానికి వస్తే
పేరెంటింగ్‌లో మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ ఏరియా మోషే తల్లిదండ్రులు అని చదివాం ఇందాక హెబ్రీ 11లో. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఇప్పుడు దాచాలా? బయట పెట్టేయాలా? పెంచాలా? పెంచొద్దా? తెలిస్తే చంపేస్తారు. మరిద్దరం కలిసి చచ్చిపోదామా వద్దా? వీళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో అమ్రామ్ పేరు ఎక్కువ కనబడకపోయినా ఇది కార్పొరేట్ ఎఫర్ట్. సో, పేరెంటింగ్ ఈజ్ కార్పొరేట్. ఇది సింగిల్ ఎఫైర్ కాదు. కలిసి చేయాల్సింది. ఒక్కొక్కసారి ఈ మాట అంటారు. అమ్మ కూచి, వీడు నాన్న కొడుకు. అట్లాంటి దిక్కుమాలిని తీసుకురామాకండి ఫ్యామిలీస్‌లోకి. పేరెంటింగ్ అనేది ఇద్దరు చేయవలసింది. చాలా సార్లు పేరెంటింగ్‌లో ఎవరో ఒకళ్ళే పెంచడానికి ప్రయత్నించడం వల్లనే చాలా సార్లు ఫెయిల్యూర్ అనేది దాన్ని బట్టే వస్తుంది. అది ఇద్దరు వాళ్ళు బాయ్ అయినా సరే, గర్ల్ అయినా సరే దేవుడిచ్చాడు. గాడ్లీ పర్స్పెక్టివ్‌లో చూడాలి వాళ్ళని. మన ఇండియన్ కల్చర్‌లో ఒక 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 ఏమంటారు? ఒక సోషల్ ఈవిల్, సామాజికమైనటువంటి ఒక ఈవిల్ ఏంటి అనంటే ఆడపిల్లయితే తక్కువగా చూద్దాం. మగపిల్లయితే ఇంకేదో గొప్పగా చూద్దాం. వి ఆర్ బిలీవర్స్. మనం విశ్వాసులము. మనం చూడాల్సింది జెండర్‌ని బట్టి కాదు. మనం చూడాల్సింది గాడ్లీ పర్స్పెక్టివ్‌లో. సరే దేవుడు శ్రేష్టమైనదే ఇస్తాడు. అదే మనం యాకోబు 1:17లో చూస్తాం. శ్రేష్టమైనది ఇస్తాడు. సంపూర్ణమైన ప్రతి వరము అని చదువుతాం. సో, దేవుడు ఎప్పుడు గూడా యూజ్‌లెస్, వర్త్‌లెస్ అట్లాంటివి ఇవ్వడు. కొన్నిసార్లు అరే యూజ్‌లెస్ ఫెలో అని మాట వాడతారు. దేవుడు యూజ్‌లెస్ కాదు. కొన్ని దేవుడు ఎందుకు కలగజేశాడో నీకు నాకు అర్థం కాకపోవచ్చు. పేడ పురుగులను చూస్తే దేవుడు వాటిని ఎందుకు కలగజేశాడని డౌట్ వస్తది నాకు. అవి ఆ పెంట దగ్గరికేసుకొని తోసుకొని వెళ్తా ఉంటాయి. నీకు నాకు తెలియకపోవచ్చు వాటి వల్ల యూజ్ ఏంటో. కొన్నిసార్లు రోడ్డు మీద కొన్ని మొక్కలను చూసి పిచ్చి చెట్లు అంటాం. అంటే ఏముందిలే దీనివల్ల పని పిచ్చి చెట్టు అంటాం. దేవుడు దేనిని కూడా యూజ్‌లెస్‌గా చేయలా. దట్ పర్టిక్యులర్ ఇన్సెక్ట్ అవ్వచ్చు, దట్ పర్టిక్యులర్ ట్రీ అవ్వచ్చు. దానికంటూ ఒక ఓన్ పర్పస్ ఉంది. నీకు నాకు తెలీదంతే. సో, వాళ్ళని చూసి ఇలాగ యూజ్‌లెస్ ఫెలో అనో అట్లాంటి మాటలు కూడా వాడకూడదు. అంది యూజ్‌లెస్‌ని ఎప్పుడు ఇవ్వడాయన. ఎవరు డైరెక్ట్‌గా గొప్పవాళ్ళు అయిపోరు. గొప్పవాళ్ళుగా పుట్టరు. పుట్టినోళ్ళు గొప్పోళ్ళు అవుతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా పెంచబడ్డారు. వాళ్ళు ఆ విధంగా పోషించబడ్డారు. అది ఇంపార్టెంట్. పుట్టగానే ఎవరు గొప్పోళ్ళు అవ్వరు. సూజన్ వెస్లీకి 19 మంది పిల్లలు. 9 మంది కొంచెం చిన్న వయసులోనే చనిపోతే 10 మందిని పెంచింది ఆ తల్లి. 10 మందిని. వాళ్ళలోంచి ఇద్దరు గొప్పొచ్చారు. ఒకడు జాన్ వెస్లీ, ఇంకొకడు చార్లెస్ వెస్లీ. సో, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. గాడ్ గివెన్ మినిస్ట్రీ పేరెంటింగ్ అనేది. ఇక్కడే మనం 2వ అధ్యాయంలో చదువుతాం. 9వ వచనంలో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. నేను నీకు జీతం ఇచ్చేదను. సో, పేరెంటింగ్ అనేది ప్రభువు ఇచ్చినటువంటి గాడ్ గివెన్ మినిస్ట్రీ. దేవుడు ఓనరు. మనమేమో స్టీవార్డ్స్. మనం గృహ నిర్వాహకులు. ఇదిగో నేను కొంతకాలం పెంచాను. ఇదిగో మళ్ళీ నీకు అప్పగిచ్చేస్తున్నాను. ఇక నా పని అయిపోయింది. ఓనర్ ఆయన. ఎప్పుడైతే వీళ్ళకి ఓనర్స్ మేమే అనే వైఖరిలో మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తామో అక్కడే ఇష్యూస్ మొదలవుతాయి. గాడ్లీ పర్స్పెక్టివ్‌లో చూడాలి విషయాలను మనం. సో, ఈ మోషే 120 సంవత్సరాలు బ్రతికితే 10 ఏళ్ళు ఈ ఇంట్లో పెరిగాడు. 110 సంవత్సరాలు బయట కావచ్చు. తర్వాత ఆ యొక్క వాగ్దాన భూమికి చేసే ఆ యొక్క ప్రయాణంలో కావచ్చు. 10 సంవత్సరాలు నేర్చుకున్న విషయాలు మిగతా 110 ఇయర్స్‌కి ఉపయోగపడినాయి. వీళ్ళు ఏం నేర్పించారు ఈ 10 ఇయర్స్‌లో? ఏం నేర్పించుంటారు? వాస్తవంగా మనం కూడా ఏం నేర్పించాలి? ఎడ్యుకేషన్ నేర్పించడానికి స్కూల్స్, ట్యూషన్స్, ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. వేలకు వేలు కట్టి పంపిస్తున్నాం వాళ్ళని బయటికి.
మనం నేర్పించాల్సింది వాల్యూస్. వేటికి విలువివ్వాలి? అబద్ధానికా? నిజానికా? దేనికి విలువివ్వాలి? న్యాయానికా? అన్యాయానికా? దేనికి విలువివ్వాలి? ప్రాణానికా? పరువుకా? దేనికి విలువివ్వాలి? కోరికలకా? నైతికతకా? ఇలాంటి వాల్యూస్‌ని నేర్పించాలి. ప్రతీది దేవుడిని అడగటం నేర్పించాలి. దేనికి విలువనివ్వాలో నేర్పించాలి. వాల్యూ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. ఈ తల్లి దగ్గర ఆమెకు తెలుసు. వీడెక్కువ కాలం నా దగ్గర కొద్ది సమయాన్ని ఎట్లా యుటిలైజ్ చేసుకుంది అనంటే ఈ తల్లి. ఎలాగ నర్చర్ చేసింది ఆ బేబీని అనంటే. ఓహ్! వాట్ ఎ మదర్. దే ప్రొటెక్టెడ్ మోసెస్ ఫ్రమ్ ఫరో. ఫరో నుంచి దాచిపెట్టారు. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, మనం మన పిల్లల్ని దేని నుండి కాపాడుతున్నాం? చల్లగుంటేనేమో స్వెటర్ ఏసుకుంటావా లేదా అని గొడవ చేస్తారు. బయటికెళ్తే అంబ్రెల్లా పట్టుకుంటావా లేదా వర్షం పడుతుందంటారు. ఎండుంటే నెత్తికి క్యాప్ పెట్టు. అంటే క్లైమేట్‌ని బట్టి ఉన్న ఇష్యూకే ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే బయటికి పంపేటప్పుడు, మరి పాపపు లోకంలోనికి వాళ్ళని బయటికి పంపిస్తున్నప్పుడు మనం ఏమిచ్చి పంపించాలి? వాడు బయటికెళ్తున్నాడు ఇంట్లో నుంచి. స్కూల్ అనే పేరుతోనో, కాలేజ్ అనే పేరుతోనో రకరకాల దానికోసం బయటికెళ్తున్నాడు. వాడు బయటికెళ్ళేటప్పుడు వాడికి ఏమిచ్చి పంపించాలి? చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. వాళ్ళు ఫరో నుంచి కాపాడారంట. మనం దేని నుంచి ఈ రోజుల్లో గ్యాడ్జెట్స్ చాలా భయంకరమైపోయింది. నిన్న కలిసిన బ్రదర్ యొక్క ఆ పిల్లోడికి ఆటిజం సమస్య ఏంటంటే 3 ఏళ్లే 3½ ఇయర్స్. సమస్య ఏంటంటే స్క్రీన్. ఇప్పుడు మెల్లిమెల్లిగా అది తీసేసినా ఊరుకుంటున్నాడన్నా. కొంచెం బెటర్‌గా ఉంది ముందుతో కంపేర్ చేసుకుంటే అంటున్నారు. కాపాడాలి ఎన్నో విషయాల నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదేమి సాధారణమైన విషయం కాదు. అందుకే వాన్ వెర్స్‌బీ అంటాడు, పేరెంట్స్ క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెయిత్ ఎట్ హోమ్. ఇంటిలో ఆ యొక్క విశ్వాసపు వాతావరణాన్ని డెవలప్ చేయాలి అనంటే అది పేరెంట్స్ వల్లే అవుతది. హోమ్ షుడ్ బి ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ ఎ చైల్డ్. ప్రతి పిల్లవాడికి కూడా వాడి ఇల్లే వాడి విశ్వాసానికి పాఠశాల. సో, ఇక్కడ మనము ఈ యొక్క పేరెంట్స్ దగ్గర మనకు కనబడేటువంటి క్వాలిటీస్ అవే. సో, ఇంతకీ ఈమె క్యారెక్టర్‌లో ఏమేమి గుర్తు చేసుకుంటూ వచ్చాం? కరేజియస్. భయపడాల్సిన టైంలో భయానికి బదులుగా ధైర్యాన్ని కనపరిచింది. విజ్డమ్. ఎంతో జ్ఞానం కలిగి, ఎంతో చక్కగా మరి ఆమె నిర్ణయాలు, ఆ యొక్క స్ట్రాటజిక్ ప్లానింగ్స్‌ని ప్లాన్ చేయటము, దానిని ఎగ్జిక్యూట్ చేయటము కనిపిస్తా ఉంది. అంతేకాదు దేవుని యొక్క ప్రావిడెన్స్‌లో నేను చేసేది నేను చేస్తాను. ఆయన చేసేది ఆయన చేస్తాడు. అంతేకాదు ఒక మదర్‌గా నర్చర్ చేయటము, పోషించటము, ఇన్‌ఫ్లూయెన్స్ చేయటము. ఆ బేబీని ఇన్‌ఫ్లూయెన్స్ చేయటం. ఇది కూడా ఆమెలో మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ విషయం. యాకోబులో మనకు కనబడేటువంటి మరొక క్వాలిటీ ఏంటి అంటే డిజర్న్‌మెంట్, వివేచన. అండ్ ది కాలింగ్ అండ్ పర్పస్ ఆఫ్ అవర్ సన్స్ లైఫ్. ఈ బిడ్డను దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? వాట్ ఈస్ ద పర్పస్? పర్పస్ ఏంటి? కాలింగ్ ఏంటి? అనేటువంటి డిజర్న్‌మెంట్ కలిగినటువంటి స్త్రీగా ఆమె మనకి కనబడతా ఉంది. ఆమె స్పిరిచువల్ విషయాలు, సో ఆమె ఏమేమి నేర్పించింది మోషేకి అనంటే, షీ టాట్ మోసెస్ హిస్ స్పిరిచువల్ అండ్ హిస్ కల్చరల్ ఐడెంటిటీ ఎర్లీ ఇన్ హిస్ లైఫ్. ఆ ప్రారంభ దిన విషయాలు, స్పిరిచువల్ విషయాలు. లేకపోతే మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరులను చూడడం మనసు వచ్చింది, బుద్ధి వచ్చిందంటే వీళ్ళు సహోదరులని నేర్పించింది ఎవరు అసలు? ఫరో ఇంట్లోకి వెళ్ళాక ఎవడ నేర్పించాడా ఏంటి అక్కడ? ఎవడు చెప్పలేదు అక్కడ. వీళ్ళు నీ సహోదరులని నేర్పించింది ఎవరు? ఎక్కడ నేర్చుకున్నాడు?
అక్కడున్న సమయంలోనే ఇవన్నీ గూడా జరిగిపోయినాయి. సో, ఈ లెసన్స్ అన్నిటిని కూడా మనం నేర్చుకోవచ్చు. సో, హింస టైమ్ ఆఫ్ పెర్సిక్యూషన్‌లో ఆమె కనపరిచిన తెగువ కావచ్చు. ఆమె క్రియల ద్వారా ఆ యొక్క విశ్వాసాన్ని కనపరచటం కావచ్చు. రిస్క్ తీసుకోవటం కావచ్చు. ఎలాంటి రిస్కు? దొరికితే చంపేసే రిస్కు. ఇప్పుడు బిడ్డని నైల్ నదుల్లో వదలటం గూడా రిస్కే. అది ఎలాంటి రిస్కో తెలుసా అండి? ఇది కాలిక్యులేటర్ రిస్క్ ఇది. కాలిక్యులేట్ చేసిందేమో ఒకవేళ. ఎళ్లి ఫరో కుమార్తె ఈ టైంకొస్తుంది. ఓకే. ఈ టైంకి ఇక్కడ పెట్టి వదిలితే ఇది ఇక్కడ నుంచి అక్కడి దాకా ఎళ్ళటానికి ఇంత టైం పడతది. మరి ఆళ్ళేమన్నా మాక్ డ్రిల్ లాంటిది చేశారా? ఏం చేశారో మనకు తెలీదు. కానీ ఆమె తీసుకున్నది రిస్క్. ఎలాంటి రిస్క్ అంటే ఇది కాలిక్యులేటర్ రిస్క్ ఇది. ఆమె యొక్క విశ్వాసానికి ప్రతిఫలం అనేది ప్రభు ఇచ్చారు. అందుకని ముగ్గురు బిడ్డలు దేవుని మహిమ కొరకు వాళ్ళు కాబట్టి యాకోబు యొక్క లైఫ్‌లో నుంచి ఈ పాఠాలని మనము నేర్చుకుందాం. ఆమె యొక్క జీవితపు వెలుగులో ఒకసారి మనల్ని మనం పెట్టి ఆలోచన చేసినప్పుడు పర్సనల్ లైఫ్ కావచ్చు, యాస్ ఎ పేరెంట్ కావచ్చు. ఆమెలో మనకు కనబడే ఇంకొక 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే ఈ హోల్ ప్రాసెస్‌లో ఇది ఒక రోజో, 2 రోజుల ఇష్యూ కాదు. ఇంత సుదీర్ఘమైన సమయము కావాల్సింది ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎండ్యూరెన్స్. సహనం అనేది లేకపోతే కుదరదు. ఎంత ఓపిక పట్టిందో ఈ విషయాల కోసం. కేవలము ఎండ్యూరెన్స్ మాత్రమే కాదు. ఆమెలో మనకు కనబడే ఇంకొక ఇష్యూ ఏంటంటే హోప్, నిరీక్షణ. అల్టిమేట్‌గా ప్రభు మీద నమ్మకం ఉంచింది. విశ్వాసము, నిరీక్షణ ఈ 2 కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్. మన చేతులు ఒకటి ముందుకెళ్తే ఒకటి వెనక్కొస్తాయి. కలిసి నడుస్తాయి ఇవి. సో, విశ్వాసము 11:1లో మనం చూసేది కూడా అదే. నిరీక్షణ అనే మాటని విశ్వాసంతో కలిపి మనం చదువుతాం. సో, ఆమెలో ఎండ్యూరెన్స్ అనేది ఉంది. హోప్ అనేది మనకు కనబడతది. అంతేకాదు ఇంకేమన్నా నేర్చుకోవచ్చా? ఇంకేం నేర్చుకోవచ్చు? రైట్. సరే. ఇక్కడ ఆపుదాం మరి. కాబట్టి యోకోబెదు యొక్క జీవితంలో నుంచి ఈ విషయాల్ని మనం ఆలోచన చేస్తూ, ఆమె జీవితపు వెలుగులో మన లైఫ్‌ని ఒకసారి పరీక్షించుకుంటూ ప్రభు కృపను అడుగుదాం. ఒకవేళ ఫైనల్‌గా ఇంకొకటి యాడ్ చేయాలి అనంటే ఇంకొక ఆలోచన వస్తా ఉంది. నెక్స్ట్ జనరేషన్‌ని ప్రిపేర్ చేసింది. వాళ్ళ ద్వారా మోషే షార్ట్ పీరియడే ఉన్నాడు. బయటికెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. మిగతా ఇద్దరు ఇంట్లోనే పెరిగారు. కానీ వాళ్ళందరూ కూడా మధ్యలో మళ్ళీ ఎప్పుడు కలిసాడో 10 ఏళ్ళు ఉన్నాడు. 30 ఏళ్ళు అక్కడ చదువుల్లో ఉన్నాడు. 40 ఇయర్స్‌కి ఐగుప్తీయుని చంపి అక్కడి నుంచి అరణ్యంలోకి పారిపోయాడు. మధ్యలో వీళ్ళని ఎప్పుడు కలిసాడో అలాంటి రికార్డ్స్ ఏమి మనకు బైబిల్‌లో లేవు. ఈ పేరెంట్స్‌ని ఆయన ఎప్పుడు కలిసాడో. ఒకవేళ మాత్రం ఎలా పెంచింది? నెక్స్ట్ జనరేషన్ ఫోకస్డ్‌గా పనిచేసింది, ప్రయాసపడింది. అల్టిమేట్‌గా ఆమె విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. విశ్వాసానికి విజయము ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక 1 మినిట్ అందరూ ప్రార్థన చేయండి.
ప్రార్థన